రణ్వీర్ భార్య వచ్చి ఉంటుంది ఇంకా అమర్ డౌట్ తో మొత్తం లాయర్ ఉన్న ఇల్లంతా చెక్ చేస్తూ ఉంటాడు. పక్కన లాయర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. మనోరేమో అమర్ కనబడకుండా వంటగదిలో దాక్కుంటుంది. అమర్ ఇంకా గదిలోకి వెళ్ళి మొత్తం చూస్తూ ఉంటాడు. మనోరు ఎలా తప్పించిన ప్రయత్నం చేస్తుంటుంది. నేను తెలియకూడదని చెప్పి అనుకుంటుంది. ఇంకా లాయర్ పక్కన చాలా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇంకా అదే పని గమనిస్తూ ఉంటాడు. ఇంకా మనోరు అమర్ చూసి ఇంకా మొహం దాక్కుంటుంది. ఏదో శబ్దం వస్తుంది ఏంటని చెప్పేసి అమర్ ఒకసారి డౌట్ గా చూస్తూ ఉంటాడు. మనోరు మాత్రం కనబడకుండా అదే పనిగా దాక్కుంటుంది. అమర్ ఇంకా డౌట్ వస్తుంది, అసలు ఏంటి, అసలు ఏమైపోయింది అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటాడు. ఇంకా అమర్ ఇంకా అటువైపు టెన్షన్ గా చూస్తూ ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి అనుకుంటూ బయటకు వెళ్తూ ఉంటాడు. ఇంకా మనం ఒక నిమిషం గాలి పెట్టుకుని అమ్మయ్య అని చెప్పి అనుకుంటుంది. అమర్ ఎవరికోసం చూస్తున్నాడు అని చెప్పి డౌట్ గా చూస్తూ ఉంటుంది. ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అమర్ వచ్చి ఇంకా లాయర్ని చూస్తూ ఉంటాడు. ఏంటి ఏమవుతున్నారు, వాటర్ ఏం కావాలా అని చెప్పి లాయర్ అడుగుతుంటాడు. ఏం వద్దులే, ఇందాక ఇంటికి ఎవరు వచ్చని చెప్పేసి బయట ఆటో డ్రైవర్ చెప్పాడు అని ఇంకా అమర్ అన్న మాటలు విని లాయర్ అలాగే మనోరు కంగారు పడుతూ ఉంటారు. ఇంతకీ మీ ఇంటికి ఎవరితో చెప్పు అని చెప్పి లాసింగ్ అంటూ ఉంటారు. అంటే పని మనిషి సార్ అని చెప్పి లాయర్ అనగానే ఎక్కడ తాను అని అమర్ అనగానే లేవని చెప్పాను, వెళ్ళిపోయింది సార్ అని చెప్పి లాయర్ అనగానే పని మనిషి ఆటోలో వచ్చిందా, నమ్మమంటావా లాయర్, కోర్టులో అబద్ధాలు చెప్పినట్టు ఇక్కడ చెప్పకు అని చెప్పి లాసింగ్ అనగానే మీతో చెప్తే నాకే వస్తుంది సార్ అని లాయర్ అనగానే అది మీకు మీ సార్ తెలియాలి అని చెప్పి అమర్ అన్న చాలా థ్యాంక్స్ అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు. సరే సరే అని ఇంకా మేము వెళ్తాం అని చెప్పేసి ఇంకా అమర్ లాసింగ్ వెళ్తూ ఉంటారు. ఇంకా అమ్మయ్య అని చెప్పి ఇంకా లాయర్ ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. మనోడు కూడా ఫోన్లో తప్పించుకొని చెప్పి అనుకుంటాడు. మేడం వాళ్ళిపోయి రండి అని చెప్పి ఇంకా లాయర్ పిలుస్తూ ఉంటాడు. ఆ మాటని మనోడు ఇంకా బయటకు వస్తూ ఉంటుంది. సరే నేను ఇంటికి వెళ్ళిపోతాను, లేకపోతే అమర్ డౌట్ వస్తుంది మనోడు అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సరే అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు. ఏమో అనుకున్నాను కానీ మా ఆయన మాట్లాడు కదా, ఆయన తెలివి అని బాగా అమ్మకి పోగొడుతుంది. మరి సార్ అంటే అనుకుంటాం మిస్ అమ్మ, మా సార్ స్కెచ్ చేసాడంటే ఎలాంటి వాళ్ళు పడిపోవాల్సిందే అని రాత్రి అనగానే అవును, తీవ్రవాది మెడలు వంచిన ఆయనకి ఈ రణ్వీర్ ఒక లెక్క ఏంటి అని బాగా నవ్వుకుంటూ చెప్తూ ఉంటుంది. వాడికి ఎక్కడ చూడండి మిస్ అమ్మ, ప్రతిసారి తుట్టో తప్పించుకుంటున్నారుగా, ఈరోజు మైకంలో మనకు చెప్తా అనుకున్నా, చెప్పుంటే ఈ పాడి సార్ చేతులు ఆ మనోహర్కి చెంపదెబ్బలు పడే ఉండేగా. కానీ రాతోడు అనగానే మనోహరి రణవీర్ పాపాలు కూడా పండి తొందరగా శిక్ష పడుతుంది అని చెప్పి బాగా అనగానే అవును మిస్ అమ్మ అని రాతోడు అంటూ అప్పుడు యాదమ్మ వెళ్ళడం చూసి యాదమ్మ ఇలా రా అని చెప్పి రాత పిలుస్తూ ఉంటాడు. ఏంటి అనకి యాదమ్మ అనగానే మీ మేడం ఎక్కడ యాదమ్మ అని చెప్పి రాతోడు అంటూ అంటే మా మేడం ఎవరు అని యాదమ్మ అనగానే ఏం తిని నడుచుకు మనోహరి ఎక్కడ అని చెప్పి బాగా అనగా ఏమో నాకు తెలియదండి అని యాదమ్మ అనగానే అదేంటి ఆయన మిద్దరు పక్క రాసి తిరుగుతారు కదా, ఏంటి తెలియదని రాత్రి నేను ఏంటి కేటాకని పని మనుషులేం కాదు అని యాదమ్మ అనగానే అంటే ఏంటి మనోరు ఎక్కడ వెళ్ళిందో నీకు తెలియదంటావా అని బాగి అనగానే అప్పుడే ఇంకా నమ్రత వస్తుంది. వచ్చి మనోరు బయటకు వెళ్ళింది కదా అని చెప్పగానే ఒక్కసారిగా బాగి అలాగే రాత్రి షాక్ అవుతుంటాడు. ఇంకా యాదమ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఇంకా అమర్ లాల్ సింగ్ వస్తూ ఉంటారు. ఎప్పుడు మేడం అని రాతోడు అనగానే ఇందాక పార్టీలో ఆ రణ్వీర్కి మందు ఎక్కువైంది కదా, అప్పుడు మా అన్నయ్యను మా ఆయన రణ్వీర్ని తీసుకొని వెళ్ళారు కదా, అప్పుడు ఆ టైంలో మనవారు కూడా బయటకు వెళ్ళిపోయారు. నమ్మదాని మాటలు ఇంకా అమర్ విని ఏంటి మనవారు బయటకు వెళ్ళిపోయిందని చెప్పి కంగారుగా అడుగుతూ ఉంటారు. అంటే నా తల్లి పని పొగట వెళ్తుంది అని చెప్పింది అని యాదమ్మ అంటే ఏంటి ఆ రూమ్లోనే ఉందా పడుకుందా, ఏ నమ్మత నువ్వేమో ఆ బయటని చెప్పి అంటున్నావు అని లాల్ సింగ్ అనగా నేను చూశాను లాల్ మనవారు బయటకు వెళ్ళడం చెప్పి నమ్మతాను కానీ యాదమ్మ నిజం చెప్పు యాదమ్మ అసలు బయటకు వెళ్ళిందా ఇంట్లోకి వెళ్ళిందా ఏంటి సరిగ్గా చెప్పు అని అమర్ అనగానే నిజం చెప్తాను సార్ అని చెప్పి యాదమ్మ కంగారు పడుతూ ఉంటుంది. తను ఇంట్లో లేదు దగ్గర చూసి తెలిసిపోతుంది కదా అని బాగి అనగానే సరే నేను వెళ్ళి చూసాను చెప్పి యాదమ్మ అంటుంది. ఏ అక్కడ నువ్వు ఉండు అని నమ్రత నువ్వు వెళ్ళి చూసాలని చెప్పి లాల్ సింగ్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి నమ్రత ఇంకా మన గదిలో ఉండాలి అని చెప్పి చూడడానికి పైకి వెళ్తూ ఉంటుంది. ఇంకా యాదమ్మ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా బాగి రాత్రి కూడా ఏం అర్థం కాదు అంటే అసలు ఎవరు అప్పుడు చెప్తాను చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటారు. ఇంకా పక్క నుండి యాదమ్మ చాలా కంగారు పడుతుంది. ఇంకా నమ్రత ఇంకా అప్పుడే మన రూమ్కి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది. మొత్తం అంతా రూమ్ చూస్తూ ఉంటుంది. ఇంకొకటి చూసి షాక్ అవుతుంది, ఇదేంటి గదిలోనే పడుకొని ఉంది అని చెప్పి నమ్రత కంగారు పడుతుంది. అదేంటి బయటకన్నా చూశాను కదా, ఇదేంటి తను లోపలికి వచ్చింది అని చెప్పి డడుగు చూస్తూ ఉంటుంది. ఇక కామ్గా చూసి మళ్ళీ ఇంకా బయటకు వస్తుంది. ఇంకా మనోడి నమ్రత వెళ్ళిపోయి కలిపేసి చూస్తుంది. తను ఎలా లోపలికి వచ్చిందో మొత్తం అంతా గుర్తు తెచ్చుకోలేదు. అప్పటికే ఇంట్లో అమర్ వాళ్ళు ఉన్నాం, ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని చెప్పి మనోడు టెన్షన్ పడతాం. ఆ తర్వాత ఇంకెవరు చూడకుండా తన రూమ్కి కామ్గా వచ్చి ఏం తన పడుకోవడం అంతా మనోడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఏంటి మనోడు లేదు కదా నమ్రత ఆశగా ఉంది గది నిద్రపోతుంది అని నమ్రత అమ్మయ్య అని చెప్పి యాదమ్మ అనుకుంటూ ఉంటుంది.
మనవాళ్ళు ఏదో మేనేజ్ చేసి మిస్ అమ్మ అని రాతాడు అనగానే మోసం చేస్తారు కదా అలవాటేగా అని చెప్పి బాగి అనుకుంటున్నాడు. సరే సరే ఏదో పొరపాటు పడిందేమోలే అని లాస్ట్ అనగానే సారీ అన్నయ్య అని చెప్పి నమ్మతాడు. సరే సరే ఏమో వదిలే వెళ్ళి పడుకోండి అని అమర్ అనగానే గుడ్ నైట్ అని ఇంకా లాస్ట్ అంటుంటారు. అందరు గుడ్ నైట్. అవును అన్నయ్య మీరు గదిలో పడుకుని నా గదిలో పడుకుంటా అని చెప్పి బాగి వెళ్ళిపోతుంది. అదేంటమ్మా నువ్వు నీ గదిలో పడుకోవడం ఏంటి, మీ ఇద్దరు సపరేట్ రూమ్స్ ఉన్నాయా అని చెప్పి లాసింగ్ అనగానే అవునయ్య అవునయ్య అంటే కింద గదిలో పడుకుంటాము అని కవర్ చేస్తూ బాగి అనగానే అదేంటి మీ రూమ్ పైన అంటే మీరు కింద పడుకోవడం ఏంటి అని చెప్పి నమ్మతం డౌట్గా అడుగుతుంది. అంటే అది ఆయన ఫ్రీ పడుకోని చెప్పేసి మేము సపరేట్ పడుకుంటున్నాము అని బాగి కవర్ చేస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్ పడుకోవడం ఏంటమ్మా లాసింగ్ అనగానే ఏంటి మీరు కలిసిపోయి నిజంగా గొడవ పడుతున్నారు ఇంకా అని నమ్మతం డౌట్ వస్తుంది. మేము కలిసిపోయి కదండి అని బాగి సిగ్గుపడుతూ అమ్మని అడుగుతుంది. ఇంకా అమ్మ తల ఊపుతూ ఉంటాడు. అయితే ఇంకేమి మిద్దె పైకి వెళ్ళి రూమ్లో పడుకోండి అని లాల్సింగ్ అంటూ ఉంటాడు. అలాగే అన్నగారు ఏమండి రండి అని ఇంకా బాగి నవ్వుతూ సిగ్గుపడుతూ ఇంకా రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఇంకా రాత సొంతపడుతూ ఉంటాడు. ఇంకా బాగి ఇంకా వెళ్ళడం అమ్మ చూస్తూ ఉంటాడు. ఇంకా ఏం మాట మొహం చూస్తుంది నాకేం తెలియదు అసలు నాకు సంబంధం లేదు అని చెప్పి ఇంకా రాత్రి తమ్మతో అనుకుంటూ ఓకేసారి బయలుదేరుతా అని చెప్పి అమ్మకు చెప్తూ ఉంటాడు. ఇంకా అమర్ ఇంకా ఏం మాటలు బాగా చూస్తుంది. తప్పయ్యాలమ్మా అని చెప్పి ఇంకా రాత్రి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అమర్ ఎప్పుడు పడుతుంటాడు. అమర్ ఏం ఆలోచిస్తున్నావు వెళ్ళి పడుకో అని ఇంకా లాల్చింగానే సరే అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. ఇంకా బాగి ఇంకా అప్పుడు ఇంకా ఫ్రెష్ అప్ అవుతుండదు. తన ఒంటి మీద నగలన్నీ మెల్లింగా తీస్తుండదు. ఇంకా అమర్ అప్పుడే వచ్చి ఇంకా డోర్ వేస్తుంటాడు. ఇంకా బాగి చూస్తుండదు. ఇంకా అమర్ బాగి చూసి ఏంటి ఏం చేస్తున్నావు అని అమర్ అనగానే అంటే ఇవన్నీ తీసి పెడుతుందండి పొద్దునప్పుడు మీకు బుచ్చుకోవాలకూడదా అని బాగంగానే ఏంటి నిద్రపోదని చెప్పి డిసైడ్ అయిపోయామని చెప్పి అమ్మ చాలా కోపం ఆడుతుంటాడు. అదేం సింగ్ అని నమ్మతో వద్దని చెప్పారు కదా మనం కలిసిపోకని చెప్పేసి అది బాగా నవ్వుతుంది. ఎక్స్ట్రాలు చేయకు వాళ్ళు ఏదో అడిగారు పడుకోమన్నారు గో అంటే అయిపోద్ది నువ్వు వెళ్ళి పిల్లల దగ్గర రూమ్లో పడుకో అని చెప్పి అమరన్న అంటే అంతా మేస్ట్నా మీరు అమ్మ రావాలి పొమ్మలు పోవాలా కుదరదు అని బాగా వస్తుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని అమరన్న అంటే నేను పిల్లల రూమ్లో పడుకుంటే మళ్ళీ సింగ్ అని నమ్మతో వదిలి చూసానుకో నీ ప్రాబ్లం అవుతుంది కదా అని బాగా మధ్యలో వారానికి వస్తారు. అమర్ అనగానే అంటే మన మీద వాళ్ళకి డౌట్ వచ్చింది కదా వాళ్ళు వచ్చినా రావచ్చు అని బాగి అనగానే ఏంటి ఆ వంకతో సెటిల్ అనుకుంటున్నావా అమర్ అనగానే నాకే ఆ ఉద్దేశం లేదులే చెప్పండి నాకే చేప దుండు తీసుకొని హాల్లో పడుకుంటా అని చెప్పి బాగి అంటూ వెళ్ళిపోతుంది. ఆగు అక్కర్లేదులే ఇక్కడే పడుకో అని అమర్ అనగానే మీ దయాదాక్ష నాకేం అక్కడే పడుకోను అని చెప్పి ఇంకా బాగా వెళ్ళిపోతుంది. ఓవర్ చేయకు ఇగో నా ఫ్రెండ్ నా కోసం తప్పని భరిస్తున్నా అని అమర్ అనగానే అంటే నా మీద ఏది లేదా నాకంటూ కంటే నీకు ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయారా ఏంటి ఇంకా బాగా ఎక్కువచ్చుకోకు వెళ్ళి పడుకో అని చెప్పి అమర్ కోపం అంటూ ఉంటాడు. ఇంకా బాగా మూతి తిప్పుకుంటూ సరే అని చెప్తాను నగలు తీసి అని ఇంకా పక్కన పెట్టుకోలేదు చూడు పడుకున్న తర్వాత మధ్యలో పిచ్చి వేసాడు వేసానుకో నేను అసలు ఊరుకోను అమర్ అనగా ఎవరు పిచ్చి వేసాడు వేసేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి అనగా బాగా అనగా అమర్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ప్రతి క్షణం తన గర్భిషణం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా బాగా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. సర్లే అదంతా అప్పుడు ఇప్పుడు నేను కేవలం మన పాప కోసం భరిస్తున్నాను అని అమర్ అనగానే తన మీద ప్రేమ నా మీద లేకుండా పోయిందిగా అని బాగా కొనుక్కోడుది ఏంటి అంటున్నా అని అమర్ అనగానే ఏం పడుకోండి లేట్ అయింది అని బాగా అని నిద్రపోతాడు. ఇంకా అమర్ కూడా ఇంకా ఇంకేం మాట్లాడలే మౌనంగిరి పడుకుంటూ ఉంటాడు. ఇంకా బాగా అదే అమర్ చూస్తూ ఉంటుంది. ఇంకా బాగా అమ్మని చూసి సిగ్గుపడుతూ ఒకసారి కామన్ చేసి ఇంకా దగ్గరికి వెళ్ళి పడకూడదు. ఇంకా ఒళ్ళి స్టార్ట్ యాక్ట్ చేస్తుంది. ఇంకా తన చెయ్యి వెళ్ళి అమ్మని పెడుతూ ఉంటుంది. ఇంకా అమ్మని ఇంకా చిరాకు పడుతూ ఉంటాడు. చేతి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. కానీ బాగా మాత్రం అలాగే సిగ్గుపడుతుంది. కామని చెప్పి అమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది. కానీ అప్పుడు కూడా ఇంకా అమ్మ చూస్తుంది కానీ ఏం మాట్లాడడు. ఏయ్ అని అరుస్తూ ఉంటాడు. ఏంటని బాగా ఆడదు ఇదిగో నీకేమైనా పిచ్చా ఏంటి అని అమ్మ అంటూ సరిగ్గా పడుకోలేవా ఏంటి అని అమ్మ అనగానే ఇంకా బాగా నవ్వుతుంది. ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు అని చెప్పి అమర్ అనగానే అంటే నాకు నిద్ర రావట్లేదండి అని బాగానే ఏంటి లాలిపాట పాడి జోగొట్టమంటావా అని ఇంకా అమర్ అనగా ఇంకా బాగా ఒకసారిగా అమర్ మీద చేసి ఇంకా నిద్రపోతుంటుంది. ఇంకా అమర్ చిరాకు వస్తూ ఉంటుంది. ఏంటి అని చెప్పి అడుగుతుంటాడు. నన్ను కూడా టచ్ చేయండి అని చెప్పి బాగా అనగానే చేతి ఎక్స్ట్రా వద్దని చెప్పి అతిథి కళ్ళు పడుకో అని ఇంకా అమర్ అనగానే అంతేనా అని బాగా అవును అంతే అని అమర్ అంటూ ఉంటాడు. ఇంకేం లేదా అని చెప్పి బాగానే అని చెప్పి అమర్ చిరపడుతుంటారు. సరే అని చెప్పి ఇంకా బాగా మూతి తిప్పుకుంటూ ఇంకా వెళ్ళి అడే తిరిగి పడుకుంటుంది. ఇంకా నిద్రపోతూ ఉంటుంది. ఇంకా అమర్ మెల్లిని కళ్ళు తీసి ఇంకా బాగా చూస్తూ ఉంటాడు. ఇంకా బెడ్షీట్ కప్పాలా వద్దా అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటాడు. ఇంకా బాగా ఇంకా నిద్రపోతూ ఉంటుంది. ఇంకా అమర్ ఇంకా అలాగే బాగా చూస్తూ ఉంటాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అలాగే బాగా ప్రేమగా చూస్తూ ఉంటాడు.
ఇంక తనకి బెడ్షీట్ కప్పాలా వద్దా అని చెప్పి అనుకుంటూ ఒకసారిగా బాగి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా మెల్లింగా తను కూడా బాగీకి బెడ్షీట్ కప్పుతూ ఉంటాడు. ఇంకా అలాగే బాగీని ఇంకా ప్రేమగా చూస్తూ ఉంటాడు. అమర్ మెల్లింగా బాగి దగ్గరికి వెళ్ళి ఇంకా బొగ్గు మీద ముద్దు పెడుతూ ఉంటాడు. ఇంకా అలాగే బాగిని ప్రేమగా చూస్తుంటాడు. బాగి గాఢంగా నిద్రపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా అమర్ వెళ్ళి పక్క తిరిగి పడుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే నిద్రపోతూ ఉంటాడు. ఇంకా బాగి ఇంకా మెల్లింగా కళ్ళు తెరిచి ఇంకా చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా ఏం తినట్టు మళ్ళీ తిరిగి మెల్లింగా అమ్మని చూస్తూ ఉంటుంది. ఇంకా అమ్మ నిద్రపోతూ ఉంటాడు. ఇంకా పదే పదే అమ్మ తన బొగ్గు మీద ముద్దు పెట్టి గుర్తెచ్చుకుంటుంది. అంటే మనసులో ఇంత ప్రేమ నింపుకొని పై కోపంగా నటిస్తున్నారా, ఏం బంగారండి మీరు అని చెప్పి ఇంకా బాగి అనుకుంటాను నిద్రపోతూ ఉంటుంది. ఇంకా అమర్ బాగి నిద్రపోతుంటారు. ఇంకా తెల్లారుతూ ఉంటుంది. అక్కడ రణవీర్ మెల్లింగా మొత్తం వదులుతూ ఉంటుంది. ఇంకా తల పట్టుకుని ఉంటాడు. ఇంకా అలాగే మెల్లింగా తల పట్టుకొని ఇంకా లేస్తూ ఇంకా బయటకు వస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా లాయర్ చూస్తుంటారు. ఏంటి సార్ లేసారా అని చెప్పి కాఫీ తాగుతూ లాయర్ అడుగుతుంటారు. తల బద్దలైపోతుంది లాయరు అని రణవీర్ అనగానే ఏముంది హ్యాంగ్ అనుకుంటా సార్ అంటూ ఇంకా కాఫీ కలుపుతూ ఉంటాడు. వేడిగా తాగండి అని చెప్పి లాయర్ ఇంకా తగ్గిపోతుంది అని కాఫీ తాగండి అని చెప్పిస్తూ ఉంటాడు. ఇంకా రణవీర్ తలపట్టుకుంటాడు. హ్యాంగ్ ఓవర్ ఏంటి అని రణవీర్ అనగానే రాత్రి మీరు బాగా ఎక్కువ తాగేసాను లాగా అసలు ఇంటికి వచ్చాను అని రణవీర్ అనగానే అమరేంద్ర తన ఫ్రెండ్ తీసుకొచ్చారని చెప్పి లాయర్ అనమాట. రణవీర్ షాక్ అవుతూ ఉంటాడు.